పెన్నిది, కష్టం వస్తే ఆపదకి కేర్ ఆఫ్ అడ్రస్, బహుజనుల ముద్దుపిట్ట నీలమ్మధు ముదిరాజ్ అన్న తరపున సైరా మీడియా వీక్షకులకు పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్ఎంఆర్ యువజన పటాన్చెరు నియోజకవర్గం. మన సిద్దిపేట చరిత్ర పుటలో ఒక అధ్యాయంగా మారుతుంది. దక్షిణ భారతదేశం నుంచి అయోధ్యలో లంగర్ దొరకటం మన అదృష్టం. దక్షిణ భారతదేశంలో సిద్దిపేటకు క్లీన్ సిటీగా స్వచ్ఛ అవార్డు వచ్చింది. అమర్నాథ్ సేవా సమితి వారు చల్లని చలిలో అమర్నాథ్ లో 11వ అమర్నాథ్, కేదార్నాథ్ లో సేవ చేయటం అదృష్టం. అన్ని దానాల్లో అన్నదానం చాలా గొప్పది. క్యాంపు కార్యాలయంలో నేను రోజు అన్నదానం చేస్తున్నా. అన్నదానాల్లో మన సిద్దిపేటకు పెట్టింది పేరు. సిద్దిపేటలో కొన్ని దేవాలయాలలో నిత్య అన్నదానం చేస్తున్నా. చాగంటి ప్రవచనాలకు గరికపాటి వంటి భక్తిభావం బాగా పెరిగింది. హిందూ ధర్మం పరిరక్షణ కోసం భక్తులు ఉన్నారు. మానవ సేవయే మాధవ సేవ అన్నారు. పట్టాభిరాముడికి సేవ చేయటం అలాంటి గొప్ప కార్యక్రమం అయోధ్యలో చేస్తున్నాం. సిద్దిపేటలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి శాశ్వత భవనం త్వరలో నిర్మిస్తాం అని హరీష్ రావు అన్నారు.
రోజు మన సిద్దిపేట చరిత్ర పుటల్లో ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఒక అధ్యయనం ఈరోజు జరుగుతూ ఉంది. ఇది ఒక రకంగా సిద్దిపేట ప్రాంతం చేసుకున్న పూర్వజన్మ సుకృతం అనుకోవచ్చు. ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. మొత్తం దక్షిణ భారతదేశంలో నుంచి ఒకే ఒక్క లంగర్, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఇన్ని రాష్ట్రాల్లో నుంచి మరి అయోధ్యలో అన్నం పెట్టే అదృష్టం ఆ లంగర్ సిద్దిపేటకు దక్కడం అంటే అది డెఫినెట్గా మనందరి యొక్క పూర్వజన్మ సుకృతం. చాలా మంచి కార్యక్రమం. సిద్దిపేట అంటేనే ఒక ప్రశస్తత ఉంది మనకు. ఎందుగలదు అందులేదని సందేహము వలదు, ఎందెందు వెతికినా సిద్దిపేట కలదన్నట్టు సిద్దిపేట ప్రాంత కీర్తి ప్రతిష్టలు ఇవాళ ఎల్లలు దాటినాయి. ఎందుకంటే సిద్దిపేటలో ఏ ఒక్క రంగానికే పరిమితం కాలేదు. సిద్దిపేట పట్టణంలో చూస్తే అది అభివృద్ధి అయినా, సంక్షేమమైన, పర్యాటక రంగమైన, ఉపాధి కల్పన అయినా, క్రీడల్లోనైనా, వినోదంలోనైనా, జీవన ప్రమాణాల పెంపుదలలోనైనా సిద్దిపేట ఈ దేశానికి ఆదర్శంగా నిలిచింది. నేను ఇది ఒట్టిగట్టలేను. నిన్నగాక మొన్న మీరు పేపర్లో చూసి ఉంటారు, మన సిద్దిపేట మున్సిపాలిటీకి దక్షిణ భారతదేశంలోనే క్లీనెస్ట్ మున్సిపాలిటీ అవార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దక్షిణ భారతదేశంలో, ఒక తెలంగాణలో కాదు, దక్షిణ భారతదేశంలో క్లీనెస్ట్ మున్సిపాలిటీ ఆఫ్ సౌత్ ఇండియా మన సిద్దిపేట అని ఢిల్లీకి పిలిచి మొన్న అవార్డు ఇస్తే మన మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు పోయి ఢిల్లీలో అవార్డు తెచ్చారు. అంటే మన మాటల్లో కాదు, ఇవాళ చేతల్లో సిద్దిపేట ప్రశస్తతను ఎల్లలు దాటించాం. నిజంగా ఇవాళ ఆధ్యాత్మిక రంగంలో సిద్దిపేటదైతే చరిత్ర పుటల్లో నిలిచే ఒక అధ్యయనం. ఈ దశాబ్దంలో మంచు కొండల్లో ఎముకలు కొరికే చలిలో కూడా 45 రోజుల పాటు ఆ అమర్నాథ్లో, కేదార్నాథ్లో మరి కడుపు నిండా భోజనం పెట్టడం, అక్కడికి వచ్చే భక్తులకు ఇంత గరం ఛాయ్ దొరికితే చాలు, ఎక్కడ దొరుకుతుంది గరం ఛాయ్ ఎత్తుకునేటోళ్లకు వేడివేడిగా టిఫిన్లు, భోజనాలు పెట్టి ఆ శివుడి దర్శనానికి వెళ్ళే భక్తులకు కడుపు నింపుతున్నటువంటి చరిత్ర అది మన సిద్దిపేటకే దక్కింది. ఎన్నేళ్ళకి వెళ్ళి పంపుతున్నాం? మొన్న 10వదా? మొన్న 11వది పంపినాం. మొన్నది 11వసారి జెండా ఊపి అమర్నాథ్ అన్నదాన భక్తులకు మనం ఇక్కడి నుంచి భోజనాలు పంపించాం. అంటే ఇక్కడి నుంచి సామాను వంపుడు అలకగనేమో, సామాను వంపుడు కాదు, వంట వాళ్ళను తీసుకొని మీరే మన వాళ్ళే స్వయంగా వెళ్ళి ఆ ఎముకలు కొరికే చలిలో సేవ చేయడం, అన్నం పెట్టడం, తిన్నాక ఇస్తరాకులు తీసేయడం, పొద్దున్నే లేచి టిఫిన్లు తయారు చేయడం, రాత్రి దాకా సేవ చేయడం అంటే ఎంత గొప్ప పని అది. పంపుతుండొచ్చు, భక్తులుంటే భగవంతుడు ఇస్తే కొంతమంది సామాన్ ఇస్తుండొచ్చు. సామానిచ్చుడే కాదు, అక్కడికి వెళ్ళి సేవ చేస్తున్నటువంటి గొప్ప చరిత్ర మన సిద్దిపేటకే దక్కింది. అవుగా గత 11 ఏళ్ల నుంచి భోజనాలు పెడుతూ దక్షిణ భారతదేశం యొక్క మొదటి లంగర్ అది కూడా మనమే చేసినాం, అది కూడా మనకే దక్కింది. ఇవాళ అయోధ్యలో దక్కడం ఇంకా చాలా సంతోషమైనటువంటి విషయం. అసలు అన్నదానాలకు పెట్టింది పేరు మన సిద్దిపేట. హనుమాన్ భక్తులకు, హనుమాన్ దీక్షపరులకు మొట్టమొదలు భోజనం పెట్టే గొప్ప కార్యక్రమం ప్రారంభించింది మన సిద్దిపేటనే కదా. రావిశెట్టు హనుమాన్ల గుడికాడ మరి బ్రహ్మాండమైనటువంటి భవనం కట్టి మరి హనుమాన్ దీక్షాపరులకు ఉచిత భోజనాన్ని అందించిన చరిత్ర కూడా సిద్దిపేటకే దక్కింది. మనం చూసి చాలా జిల్లాల్లో స్టార్ట్ చేసిండ్రు, చాలా పట్టణాల్లో స్టార్ట్ చేసిండ్రు. కానీ అందరికంటే ముందు ఇలా ఒక్క రావిచెట్టు హనుమాన్ల దగ్గర ఆగలేదు, అన్ని గుళ్ళకి స్టార్ట్ అయిపోయింది. కొంతమంది ఒళ్ళు పెడుతుండ్రు, కొంతమంది 11 రోజులు పెడుతుండ్రు, కొంతమంది 21 రోజులు పెడుతుండ్రు, 40 రోజులు పెడుతుండ్రు. కానీ అట్లా అద్భుతంగా ఇలా అన్నదానం అంటే అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం అంటుంటారు. చాలా పుణ్యమైనటువంటి పని. నేను కూడా దీని నుంచి మీ నుంచి స్ఫూర్తి పొంది మా క్యాంప్ ఆఫీస్కు
నన్ను కలవడానికి గ్రామాల నుంచి ఎంతమంది ప్రజలు వచ్చినా అందరికీ కడుపు నిండి అన్నం పెట్టి పంపిస్తాను. ఉదయం వస్తే టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం వస్తే భోజనం పెడతాం. ఒక రోజు 500-1000 మంది వస్తుంటారు. ఎంతో కష్టపడి ఎమ్మెల్యే గారిని కలవాలి, తమ కష్టాన్ని చెప్పుకోవాలని గ్రామాల్లో నుంచి, వివిధ పట్టణాల నుంచి, వివిధ జిల్లాల నుంచి ప్రజలు వస్తూ ఉంటే నేను కూడా అన్నదానం అన్ని దానాల కంటే మంచిదని రోజు ఎంతమంది హైదరాబాద్ నా ఇంటికి వచ్చినా, సిద్దిపేటలో నా ఇంటికి వచ్చిన పేదవాళ్ళు అందరికీ కడుపు నిండి అన్నం పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అట్లా మనం అన్నదానంలో మన సిద్దిపేటకు ప్రత్యేకత ఉన్నది. అది హనుమాన్ దీక్షాపరులకైతేనేమి, అయ్యప్ప దీక్షాపరులకైతేనేమి, అంటే అన్నదానాల్లో పెట్టింది పేరు మన సిద్దిపేట అని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గణేష్ నగర్ ఆలయానికి పోతే అక్కడ కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిత్యం చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినారు. అట్లా ఆలయాల్లో కూడా సిద్దిపేటలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు జరిగే ఆలయాలు కూడా ఉన్నాయి మన సిద్దిపేటలో. మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా చేస్తూ ఉంటారు. ఇట్లా అనేక దేవాలయాల్లో కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే అమర్నాథ్లో పెట్టినాం, కేదార్నాథ్లో పెడుతున్నాము, అయోధ్యలో పెడుతున్నాము, హనుమాన్ దీక్షాపరులకు పెడుతున్నాము, అయ్యప్ప దీక్షాపరులకు పెడుతున్నాము, ఆలయాల్లో కూడా పెడతా ఉన్నాం. ఇలా ఒక కార్యక్రమానికి నాంది పలికినం, 10 మందికి ఆదర్శంగా మన సిద్దిపేట నిలుపుకున్నామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం. మరి దీంట్లోనే ఆగినమా? దేవాలయాల నిర్మాణం అయితేనేమి, అన్నదానాలు అయితేనేమి, సేవా కార్యక్రమాల్లో కాదు, చివరికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా ఆదర్శంగా నిలిచాము. మనం ఈ మధ్య కాలంలో మరి గురువర్యులు చాగంటి కోటేశ్వరరావు గారిని సిద్దిపేటకు పిలుచుకొని ఎంత అద్భుతమైన కార్యక్రమం చేసుకున్నాం. ఈ మధ్యనే గరికపాటి నరసింహారావు గారిని పిలుచుకుంటే అసలు మన ప్రాంతం పునీతమైంది అన్నట్టుగా ప్రజల్లో ఒక గొప్ప భావన కలిగించారు. మనను మర్చిపోయిన 3 గంటలు అక్కడ కూర్చుంటే సినిమాలోనైనా ఇంటర్వెల్ ఉందేమో కానీ గరికపాటి గారి ఉపన్యాసానికి ఇంటర్వెల్ లేదు. చాగంటి గారి ఉపన్యాసానికి 3 గంటల ప్రవచనాలకు ఇంటర్వెల్ లేకుండా కదలకుండా కూర్చున్నాం. చలిలో కూర్చున్నాం. సినిమా టాకీస్లో ఏసీ ఎక్కువైందంటాం, ఏసీ తక్కువైందంటాం. ఇక్కడ ఎంత చలి పెట్టినా ఎవరు చప్పుడు చేయకుండా కూర్చున్నారు. వేలాది మంది కూర్చొని గరికపాటి గారిది మరి నరసింహారావు గారిది అద్భుతమైనటువంటి ప్రవచనాలను కూడా చెప్పించిన నేల మన సిద్దిపేట నేల. అంటే ఇక్కడ ప్రజలు గొప్పవాళ్ళు, భక్తులు ఉన్నారు. ముఖ్యంగా మరి మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితిలో సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతో గొప్ప ఆధ్యాత్మిక భావనతో హిందూ ధర్మ పరిరక్షణ కోసం మీరందరూ చేసేటువంటి కృషి చాలా గొప్పనైనటువంటి. అందుకే నేను కూడా అన్నింటిలో సభ్యుడిగా చేరినాను. అమర్నాథ్ సేవా సమితిలో కానీ, ఇవాళ కేదార్నాథ్లోనైనా, అయోధ్యకు వెళ్ళే దాంట్లో కూడా మా కైలాసం అన్న వచ్చి నన్ను సభ్యుడిగా పెట్టేసిండు. సో అట్లా ఇంత మంచి పుణ్యమైన కార్యక్రమం జరుగుతూ ఉంటే తప్పకుండా ఇందులో పాల్గొనడమే ధర్మం, పాల్గొనకపోతే నేరం అది. సో అట్లా చక్కగా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం. అదే కాదు, శివరాత్రి రోజు మన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో చాలామంది అక్కడికి వెళ్ళలేరు. అమర్నాథ్కో, కేదార్నాథ్కో, బద్రీకి మనోళ్ళు వెళ్ళలేరు. ఆ బద్రీనే మన సిద్దిపేటకు తెచ్చినంతగా గొప్ప సెట్టింగ్ వేసి శివరాత్రి పర్వదినాన కూడా భక్తుల కళ్ళు మైమరిపించే విధంగా ఆ శివరాత్రి రోజు కూడా అద్భుతమైనటువంటి సెట్టింగ్తోని మన డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో కూడా ఇదే